హాయ్ అండి అందరికీ. డిజైన్ వేస్తూ ఉంటే సడన్గా సూది అనేది బ్రేక్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి సూది మారుస్తున్నాను మిషన్కి వచ్చేసి. నా లక్ ఏంటంటే దేవుడి దయ వల్ల ఇంట్లో మిషన్ సూదులు ఉన్నాయి, లేదు అంటే ఇప్పుడు ఇబ్బంది పడేదాన్ని. ఈ మిషన్ సూదికి గీత ఉండిద్ది కదా, ఆ గీత అనేది స్ట్రైట్గా ఉన్న గీత అనేది మన సైడ్ ఉండాలన్నమాట. కొన్ని మనము మామూలుగా స్టిచ్చింగ్ చేసే మిషన్కి అయితే ఏం చేస్తామంటే ఆ గీత అనేది మన లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకుంటాము. దాంట్లో ఆ హోల్ అనేది కొంచెం పెద్దగా ఉండిద్ది, దాంట్లో దారం ఎక్కేయడానికి ఫ్రీగా ఉండిద్దని అలా పెట్టడం వల్ల స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. లేదు హోల్ చిన్నగా ఉన్న సైడు, స్మూత్నెస్గా ఉన్న సైడ్ పెడితే మాత్రము స్టిచ్చింగ్ రాదు, దారం తెగిపోతూ ఉంటుంది అన్నమాట. ఊరికే చిరాకు వచ్చింది అనమాట. అందుకని చెప్పేసి ఆ గీత ఉన్నది మాత్రము ఈ జిగ్జాగ్ మిషన్ కానీ లేదు కంప్యూటర్ మిషన్కి కానీ మన సైడ్ ఉండాలి, అంటే ఎదురుగా ఉండాలన్నమాట ఆ గీత అనేది. ఎందుకంటే దారం ఎక్కించేటప్పుడు మనము సైడ్ నుంచి ఎక్కించాం కదా, ఇట్లా స్ట్రైట్గా ఎక్కిస్తాం కాబట్టి. ఇక్కడ సైడ్కి స్క్రూ ఉంది అనమాట, స్క్రూ లూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేసిద్ది. తీసేసి సూది పెట్టాను, హోల్లో కరెక్ట్గా ఉందా, పడుతుందా లేదా, హోల్ బయటకు వస్తుందా, మళ్ళీ బయటకు వస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ నీడిల్ అనేది ఇరిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి. అలా సెట్ చేసుకున్న తర్వాతకి మనకు 1-2 సార్లు చేసుకోండి. ఒక్కోసారి మనము నీడిల్ సెట్ అవుతుంది రాదు అనేది కూడా దారం తెగిపోవడం వల్ల అలా జరుగుతూ ఉండిద్ది. అప్పుడు మరి మీరు ఏం చేస్తారంటే ఒకసారి మళ్ళీ నీడిల్ తీసి 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఫేస్ చేస్తే ఒక్కసారి నీడిల్ బ్రోక్ అయిపోయింది అనుకుంటే మాత్రం, విరిగిపోయిందంటే మాత్రం అది మళ్ళా సెట్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి ఈ టిప్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. డిజైన్ వేస్తున్నాను, హ్యాండ్ డిజైన్ చాలా వరకు అయిపోవచ్చింది. ఇది అయిపోయాక నెక్స్ట్ వీడియోలో నేను పెడుతున్నాను. ఆఫర్ పెడదామని చెప్పేసి ఆలోచిస్తున్నాను, రేపు చెప్తాను. ఓకేనా, బాయ్.